నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమాజానికి సేవ చేయాలని యోచనతోనే రాజకీయాల్లోకి రావాలని పిలుపు. ఏపీ పాలిటెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లాలి అని విద్యార్థులకు పిలుపు. 31వ డివిజన్ ముత్యాలంపాడు వద్ద అంబేద్కర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. సమాజానికి సేవ చెయ్యాలి అనే యోచనతోనే రాజకీయాల్లోకి రావాలి అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. బనకచర్ల వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు చాలా ఉపయోగకరమని తెలిపారు. గోదావరి నది నుంచి 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని, కృష్ణానది నుంచి 800 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. కుప్పంలో పలు నిర్మాణ పనులకు మదర్ డైరీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం శంకుస్థాపన చేశారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఐఐటి కాన్పూర్, అలెప్ మహిళా శక్తి భవన్ ఒప్పంద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు నీళ్లు ఇస్తే కరువు జిల్లా అనే పేరు ఇక ఉండదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి సాగు బాగా విస్తరించాలి అని స్పష్టం చేశారు. ప్రకృతి సాగులో పండిన ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని అన్నారు. భూమి పత్రాలు ఫోర్జరీ చేయకుండా చర్యలు చేపట్టామని, ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని ప్రజలు అందిపుచ్చుకోవాలని సూచించారు. 2047 నాటికి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం మారాలి అన్నారు. అందరికీ పని కల్పించాలి, ఆదాయం పెంచాలి, ఇదే తమ నినాదమని పేర్కొన్నారు. నిన్నే నేను చూశాను, ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద ఒక మీటింగ్ పెట్టాను. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. రైతు సాధికార సంస్థ ఉంది, గడిచిన 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. నేనే ప్రారంభించాను. ఏదైతే డాక్రా సంఘాలు ఏ విధంగా అయితే పెట్టానో అదే సందర్భంలో ఈ రోజు నేచురల్ ఫార్మింగ్ కూడా ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేయడానికి ముందుకు పోయాం. నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్తున్నాను, ఈ రోజు పర్సనల్ మెడిసిన్ వచ్చింది. ఏ వ్యక్తికి ఎలాంటి మెడిసిన్ కావాలనో మెడిసిన్ తయారు చేసే పరిస్థితికి వచ్చింది దేశం, ప్రపంచం. అదే సమయంలో మన ఫీల్డ్ అంటే మన ఫార్మసీ కావాల్సిన అవసరం ఉంది. ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, ఫార్మ్ యాజ్ ఎ ఫార్మసీ పెట్టుకుంటే ఇంకా మీరు హాస్పిటల్ పోయే పని ఉండదు. మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. దానికి కుప్పం నాంది పలిగేట్టుగా నేచురల్ ఫార్మింగ్ కి ముందుకు పోతున్నాం. ఈ రోజు ఇక్కడ నేను చూశాను, వాళ్ళ అనుభవాలు విన్నాను. ఆదాయం పెరుగుతా ఉంది. ఒక ఎకరాలో కరెక్ట్ గా చేస్తే నెలకు 30,000, 35,000 రూపాయల ఆదాయాన్ని తీసుకునే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ గాని నేచురల్ ఫార్మింగ్ పోతే చాలా పెద్ద ఎత్తున లాభాలు వచ్చే పరిస్థితికి వస్తుంది. అదే మరి పెట్టుబడి తగ్గుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకో పక్క ఈ రోజు నిన్న నేను చూసినప్పుడు కేర్ అండ్ గ్రో, ఇది కూడా మీరు చూస్తే అర్లీ చైల్డ్ డెవలప్మెంట్ కోసం ఈసీడీ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు చిన్న పిల్లల్ని ముందుగానే చూసిన తర్వాత ఏ విధంగా వాళ్ళల్లో డెవలప్మెంట్ చేయాలి, ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎట్లా కరెక్ట్ చేయాలి, అవన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, నేను మిమ్మల్ని అందరినీ పైకి తేవాలని ఆలోచిస్తున్నాను. మీలో కూడా పట్టుదల ఉండాలి. మీరు అట్ట కాకుండా నేనేదో చెప్తే మీరు ఇట్నే చెప్తారు కాబట్టి మేము ఇట్లనే ఉంటామంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు. మళ్ళీ అట్లా కాకుండా నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని అందిపుచ్చుకోవాలి. ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా. రాబోయే 2047లో 23 సంవత్సరాల్లో కుప్పం భారతదేశానికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉండాలి. ఎవరన్నా చదువుకోవాలంటే బెంగళూరు పోవడం కాదు, కుప్పానికి రావాలి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకొస్తాం. ఒక మెడికల్ కావచ్చు, ఒక ఇంజనీరింగ్ కావచ్చు, ఒక టెక్నాలజీ కావచ్చు, అలాంటివన్నీ తీసుకొస్తాం. ఇదే కాకుండా మోస్ట్ లివబుల్ ప్లేస్ గా తయారు చేస్తాం. కుప్పానికి వస్తే ఆరోగ్యం పెరగాలి. ఎవరైనా కుప్పానికి వచ్చి ఇక్కడ ఉంటే మామూలుగా బెంగళూరులో ఉంటే కంటే ఒక 20-30 సంవత్సరాలు ఎక్కువ బతికే పరిస్థితి వస్తే ఎత్తుక్కుంటూ కుప్పానికి వచ్చే పరిస్థితి వస్తారు. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి మోస్ట్ లివబుల్ ప్లేస్ గా తయారు చేస్తాం. నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లాలి అని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అప్పుడే అనుకున్న టార్గెట్ ను సాధించగలుగుతామని స్పష్టం చేశారు. తాను విద్యాశాఖను ఛాలెంజ్ గా తీసుకున్నాను అని అన్నారు. ఏపీ పాలిటెక్ ఫెస్ట్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో సంస్కరణ తీసుకురావడం సవాలుగా తీసుకుని
బాధ్యతలు స్వీకరించాను అని తెలిపారు. రానున్న 4 ఏళ్లలో 8,000 కోట్ల పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాజధాని ఒకే దగ్గర ఉండి అభివృద్ధి, వికేంద్రీకరణ అన్ని చోట్ల జరగాలి అనేది ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రయోగాలు పరిశీలించిన లోకేష్ వినూత్న ప్రయోగాలు చేసిన విద్యార్థులను అభినందించారు. అనంతపురం ఆటోమొబైల్ హబ్గాను, కర్నూలుని డ్రోన్ హబ్గాను, కడప, చిత్తూరు జిల్లాలను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో బయోఫీల్డ్స్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రతి నగరంలో విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు పైలట్ ప్రాజెక్టులు చేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యానించారు. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అనుగుణంగా పాలిటెక్నిక్ శిక్షణలో మార్పులు తెస్తున్నామన్నారు. రతన్ టాటా గారి పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలి. ఆ హబ్ నుంచి ప్రతి మేజర్ డిస్ట్రిక్ట్స్ లో నోడ్స్ ఏర్పాటు చేసి మీలాంటి ఐడియాస్ ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రోత్సహించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను. ఐడియాస్ కూడా సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు. మేము ఈ మీటింగ్ అయిన తర్వాత చర్చించి ఒక జియో కూడా ఇస్తాం. మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక శాఖల్లో పైలట్ చేసిన కూడా అవకాశం ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం మేము తీసుకుంటాం. మన ప్రభుత్వం పదే ఒక మాట చెప్తుంది, రాజధాని ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మీరు అందుకే చూస్తే వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చాం. ఈ రోజున ఆలోచన కేవలం కియా మోటార్స్ తీసుకొచ్చి అక్కడితో కాదు, మొత్తం మొబిలిటీ ఎట్లా అనంతపురం తీసుకురావాలి, అక్కడున్న పాలిటెక్నిక్స్ ఐటీఐలో కూడా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో ఎట్లా ముందలు తీసుకునే ఆలోచనలో మేము ఉన్నాం. ఇంకో పక్కన కర్నూలుకి వచ్చేగల ఏకంగా డ్రోన్స్ హబ్ గా మొన్న గౌరవ కేంద్ర మంత్రి సివిలేషన్ మంత్రి రాము కూడా ప్రకటించారు. ఆ డ్రోన్ హబ్ లో కూడా కావాల్సిన ఎకో సిస్టమ్, ఇన్నోవేషన్ కి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్, మెంటరింగ్, నర్చరింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. కడప, చిత్తూరుకు వచ్చేగల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఆ 2 జిల్లాల నుంచి ఎవరు ఉంటే ఇక్కడ మీకు తెలుసు, టీవీలు తయారు చేసే సంస్థలు వచ్చినాయి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు వచ్చినాయి, దాంట్లో కెమెరా మాడ్యూల్, బ్యాటరీలు తయారు చేసే సంస్థలు కూడా వచ్చినాయి. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో ఏకంగా బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి గ్యాస్ తయారు చేసేదానికి రిలయన్స్ అనే సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. అక్కడ కూడా అనేక అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. దానికి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంక్యుబేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద అంబేద్కర్ కాలనీలో 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. తొలుతగా పూజలు నిర్వహించి అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్, ఏపీఐఐసి కాలనీ, ఆచార్య రంగ రోడ్, గురునానక్ కాలనీ, హైటెన్షన్ రోడ్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఖాళీ స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేయాలి అని అధికారులతో ఆదేశించారు. ఆచార్య రంగనగర్లో రోడ్డు పాడైపోవడం గమనించి త్వరితగతిన రోడ్లను మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి అని సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ వర్క్ పి సత్యనారాయణను ఆదేశించారు. గురునానక్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు డివైడర్ల మధ్య గ్రీన్ ఎక్కువగా లేకపోవడం గమనించి గ్రీనరీ పెంచి కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి అని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్ ని ఆదేశించారు. నగరంలో మరింత ఆహ్లాదకరాన్ని పెంచి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో కల్పించాలి అని చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. తదుపరి హైటెన్షన్ రోడ్ పర్యటించారు. రోడ్డు విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలను త్వరితగతిన తీసుకోవాలి అని చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్ ను ఆదేశించారు. తదుపరి ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల పరిశీలించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా బాధ్యతలు చేపట్టినాక ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో వేగంగా అభివృద్ధి పనుల్ని ఈ నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని ఈ 6 నెలల్లోనే దాదాపు 120 కోట్ల రూపాయల పనులు చేపట్టి రికార్డు స్థాయిలో నిధులు తీసుకొచ్చాం. జరుగుతున్న పనులు వేగవంతం చేసాం, అనేక పనులు శంకుస్థాపన చేసాం. అలాగే ప్రధానమైనటువంటి ఈ నియోజకవర్గ సమస్య అయినటువంటి సింగనగర్
సెకండ్ ఫ్లైఓవర్ని మరి ఎస్టిమేషన్స్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మొన్ననే అధికారులతో మరి కన్సల్టెంట్ని పెట్టి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఢిల్లీ స్థాయిలో గౌరవ మంత్రి మన రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆయన కూడా పలుమార్లు మంత్రి గారిని కలవడం జరిగింది. మళ్ళా త్వరలోనే నేను పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ వెళ్ళి రైల్వే శాఖ మంత్రిని కలిసి దాన్ని ఆమోదం చేసి మా హయాంలోనే ఈ రైలు వంతులన్నింటిని కూడా పూర్తి చేయాలని ప్రణాళిక రెడీ చేసుకోవడం జరిగింది. ఇవాళ 31వ డివిజన్లో మరి ఇక్కడ డ్రైనేజీ సమస్య మరి చాలా అంబేద్కర్ కాలనీ ఇట్లో డ్రైనేజీ సమస్య ఉంది. 2 కోట్ల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేశాం. 2000 మందికి ఉపయోగపడే విధంగా డ్రైనేజీ పనులని ఇక్కడ త్వరలో పూర్తి చేస్తాం. ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అన్ని రకాలుగా ప్రతి డివిజన్లో ఏ పనులు పెండింగ్ ఉన్నాయో అవగాహన ఉంది. ఆ అవగాహనతో పనుల్ని కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే మంత్రి నారాయణ గారి దృష్టి తీసుకెళ్ళటం, నిధులు తీసుకురావటం, పనులు వేగవంతంగా మరి నిధులు సమీకరించడం, అట్లాగే వేగవంతంగా దాన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పనులు పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు ఏ మేరకు ఆశించి మాతో ఓట్లేసి గెలిపించారో వాళ్ళ ఆశలు వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తాం. నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతామని మరొకసారి అందరికీ తెలియజేస్తాం. ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఖాళీ స్థలాల్లో పార్కులు అభివృద్ధి చేయాలి అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న అన్ని పార్కుల్లో ఉన్న మరమ్మతులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ ఏపీఐఎస్సి కాలనీ, ఆచార్య రంగ రోడ్, గురునానక్ కాలనీ, హైటెన్షన్ రోడ్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఖాళీ స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేయాలి అని అధికారులతో ఆదేశించారు. ఆచార్య రంగనగర్లో రోడ్డు పాడైపోవడం గమనించి త్వరితగతిన రోడ్లను మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి అని సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ వర్క్ పి సత్యనారాయణను ఆదేశించారు. గురునానక్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు డివైడర్ల మధ్య గ్రీన్ ఎక్కువగా లేకపోవడం గమనించి గ్రీనరీ పెంచి కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి అని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్ని ఆదేశించారు. నగరంలో మరింత ఆహ్లాదకరాన్ని పెంచి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో కల్పించాలి అని చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. తదుపరి హైటెన్షన్ రోడ్ పర్యటించారు. రోడ్డు విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలను త్వరితగతిన తీసుకోవాలి అని చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్ను ఆదేశించారు. తదుపరి ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల పరిశీలించారు. విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. 3వ ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న మోదీ ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేయనున్నారు. వివిధ రైల్వే రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం 4:15 ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డెగాకు ప్రధాని చేరుకుంటారు. అక్కడ ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. ఈ క్రమంలో 4:45 సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురు నాయకులు కలిసి భారీ రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 నుండి 6:45 వరకు సభ జరగనుంది. సభ వేదికపై నుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పుడిమడకల్లో 1.85 లక్షల కోట్ల పెట్టుబడితో 1200 ఎకరాల్లో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు భూమి పూజ చేస్తారు. 1500 కోట్లతో ఏర్పాటు చేయనున్న కృష్ణాపట్నం పారిశ్రామిక హబ్, 1800 కోట్లతో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న భారీ ఔషధ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణాపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఎన్నో దశాబ్దాల నుండి ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును గత ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఉద్యోగులు నేడు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల పెన్షనర్ల ప్రయోజనాల కోసం కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులై బాధ్యతలు చేపట్టిన అలపత్తి విద్యాసాగర్ను ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాసాగర్ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ 4 లక్షల మందికి పైగా ఉన్న పెన్షనర్లు వారి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాల నుండి ఎన్జీఓ సంఘం ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన ఘనత ఉందని, వారు చూపిన బాటలో పైనుంచి ఉద్యోగుల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఉద్యోగుల పెన్షనర్ల ప్రయోజనాల కోసం చేయడంతో పాటు హెల్త్ కార్డులు, డిఏ బకాయిల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేయాలి అని కోరారు. మేము గత 5 సంవత్సరాల్లో ఏమైతే కోల్పోయామో కొత్త ఏం కోల్పోలా, దశాబ్దాల తరబడి మాకున్న ప్రివిలేజెస్ని మేము కోల్పోయాం. దశాబ్దాల తరబడి మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం ₹1 లేదు. జీపీఎఫ్లో అయినా ఏపీజీఎల్లో అయినా అవి ప్రభుత్వం ఓన్లీ ట్రస్టీ, ఆ డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకుని మేము లోన్లు పెట్టుకున్నా ఇవ్వని పరిస్థితి ఉంది అని పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి అవే అడుగుతున్నాం. ఎడిషనల్ క్వాంటము ఏదైతే ఇచ్చారో ప్రభుత్వం దాన్ని తీసివేశారు కాబట్టి తీసివేసిన దాన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం. హెల్త్ కార్డ్స్కి డబ్బులు కడుతున్నాం కాబట్టి డబ్బులు కట్టిన వాటికి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఎంతకన్నా మేము ప్రభుత్వాన్ని ఏం అడగట్లా. ఇవన్నీ కూడా సాయంత్రానికో రేపో వస్తాయని మేము ఉద్యోగులకు ఏం చెప్పట్లా. ఇవన్నీ సాయంత్రానికి ఇచ్చేయాలని ప్రభుత్వానికి కూడా ఏం చెప్పట్లా. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా చేస్తానంటుంది. ఆ చేసే ప్రక్రియను వేగిరం చేయమని అడుగుతున్నాం. చేసే ప్రక్రియను తొందరగా మొదలు పెట్టమని అడుగుతున్నాం. ఉద్యోగులకు సంబంధించిన లోన్లు తొందరగా క్లియర్ చేయమని అడుగుతున్నాం. పెండింగ్ డిఏల్లో ఎంతో కొంత ఇవాళ సంక్రాంతి కోసం చూస్తున్నారు, మిగతాయి చూస్తున్నారు. అన్న శివారెడ్డి గారి నాయకత్వంలో అందరం ఇవాళ ఈ డిమాండ్స్ అన్నింటినీ తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద, పెన్షనర్ల మీద దృష్టి సారించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్వాంటమ్ పెన్షన్ 70 సంవత్సరాలకు గతంలో 10% ఉండేదాన్ని 7% గత ప్రభుత్వం తగ్గించడం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ పెన్షన్లో 75 వయసు ఉండే సర్వీస్ వాళ్ళకి 15% దానికి 12% జరిగింది. దాదాపు అక్కడ 3 ఇక్కడ 3 6% నష్టపోవడం గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో 75% 70 ఇయర్స్కు ఇవ్వడం జరిగింది, 12% 15%. అది గత ప్రభుత్వం తీసేయడం జరిగింది. మరి దాన్ని పునరుద్ధరించాలనే కోరికగా వాళ్ళు కోరడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నం చేస్తాను నేను, సాగర్ గారు మా ఏపీ ఎన్జీఓస్ పక్షాన ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరిస్తారనే ఆశాభావం మాలో వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా సరిగా మాకు జరగడం లేదు సార్. మేము ముసలివారము, ఎక్కడికి పోలేం. ఫ్రీగా మా కార్డు తీసుకుపోతేనే మాకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ జరిగే విధంగా కావాలన్నారు. అది కంపల్సరీగా ముఖ్యమంత్రి గారికి చెప్తాం. అవగాహన ఉంది కాబట్టి సీఈఓ గారితో మీటింగ్ పెట్టించి మెడికల్ హెల్త్తో సక్సెస్ చేయించాలనే ఆశాభావం మాకు ఉంది. తప్పకుండా చేయాల్సిన బాధ్యత మా ఏపీ ఏపీజేఎస్ పక్షాన ఉందని చూస్తున్నాం. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్తో పాటు హెల్త్ కార్డ్స్తో పాటు కమ్యూటేషన్ అనేది గతంలో 58 సంవత్సరాలకు రిటైర్డ్ అయితే 15 ఏళ్ళకు రికవరీ చేసేవాళ్ళు. ఇప్పుడు 50 నుంచి 62కి వచ్చాం కాబట్టి 4 ఏళ్ళు పెరిగింది కాబట్టి 15 ఏళ్ళు అవసరం లేదు. ఇతర రాష్ట్రాలలో 11 సంవత్సరాల 3 నెలలకే ఏమని చెప్పి కోర్టు ఆర్డర్లు ఇవ్వడం. మనం కూడా ముఖ్యమంత్రి గారిని సార్ ఈ విధంగా జరుగుతుంది, మరి మన రాష్ట్రం కంటే ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ కోర్టు కండిషన్తో 11 సంవత్సరాల 3 నెలలు ఎవరైతే పెన్షన్స్ రికవరీని ఆపండి కమిటేషన్లో అని చెప్పడం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అది గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కోర్టుకు కట్టుబడి ఇస్తామని చెప్పారు కానీ కోర్టులో ఫైనల్ వస్తే దాన్ని బట్టి రికవరీగా ఆథరైజేషన్గా 11 సంవత్సరాల 3 నెలలకే రికవరీ ఆపాలనేది ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటాం. దాంతోపాటు 2 డిఏలు రావాలా, పెన్షనర్స్గా కాదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు అందరూ కూడా 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా బీఆర్స్ కమిషన్ మాకు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా మాకు గతంలో ఏదైతే నష్టపోయామో మా డబ్బులు ఏదైతే ప్రభుత్వం వాడుకునేది గత ప్రభుత్వం అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి సార్. అవి మా డబ్బులు, జీపీఎఫ్ మా డబ్బు, ఏపీజీఎల్ఐ మా డబ్బు,
కాబట్టి ఇవన్నీ కూడా సరెండర్ లీవ్లు మాది, ఎవరైతే రిటైర్ అయ్యారో బెనిఫిట్స్ అని కూడా రావడం లేదు సార్. ఇవన్నీ కూడా దాదాపు 2023 మార్చి నుంచి పెండింగ్ ఉన్నాయి సార్ అని చెప్తే అవి కూడా పరిశీలిస్తామని చెప్పారు. మరి దీని అన్నింటి కూడా సుఖప్రదాదంతో పరిశీలిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తాం. దానికి అనుగుణంగా మరుసటి రోజే కేబినెట్ జరిగితే కేబినెట్లో ముఖ్యమంత్రి గారు అడిగారని ఫైనాన్స్ మినిస్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేసుకుంటున్నాం. ముంబై నటి జత్వానీ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నటి జత్వానీని వేధింపుల కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, 5 నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్నారు. విచారణలో జత్వానీని వారు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు అని, ఈ వ్యవహారంలో 4 పోలీసులు అధికారులు ఉన్నారు అని పేర్కొన్నారు. కేసు నమోదు కంటే ముందే ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్లారు అని, ఇలాంటి కేసులో బెయిల్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ఖచ్చితంగా ఈ బెయిల్ను సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్నారు. జత్వానీపై పెట్టిన కేసును కూడా రద్దు చేయవలసిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహరహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. బాల్య వివాహం అనేది ఓ సాంఘిక దురాచారమని, అది బాలికను విద్య, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం కలిగించడమే కాకుండా వారి కలను సహకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అని వివరించారు. సమిష్టి కృషితో బాల్య వివాహాలను అరికట్టాలి అని కలెక్టరేట్ సి పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన బాల్య వివాహరహిత భారత్ ప్రచార కార్యక్రమం అమలులో భాగంగా బాల్య వివాహాల నిషేధ అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వీలైనంత మేర ప్రయత్నం చేయాలి అన్నారు. బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో పాటు ఇతర దుష్పరిమాణాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి అన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ఇందులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి అన్నారు. దీంట్లో ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ like a child marriage protection officer, by definition every officer from the field level to the district level are child marriage prevention officer. సో మీ రోల్ ఇప్పుడు ఏదైతే ప్రెడిక్స్లో మనం ఇప్పుడు చదువుకున్నామో అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం, అది చాలా ఇంపార్టెంట్. అది మీకు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ద మూమెంట్ యూ గెట్ సమ్ డౌట్స్ ఆల్సో, ద మూమెంట్ యూ సీ సమ్వేర్ ఇలా జరుగుతూ ఉందంటే దాన్ని కంపల్సరీగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి రోల్ ఆఫ్ ఎవరీ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్ వరకు చాలా ఇంపార్టెంట్. సో ఇది దిస్ ఇస్ సోషల్ ఇష్యూ దట్ వీ నీడ్ టు అడ్రస్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ అనేది మెయిన్ కాన్సెప్ట్. దీనికి దేశ స్థాయిలో కూడా ఒక క్యాంపెయిన్ తీసుకోవడం చాలా మంచి పరిణామము. సో దీన్ని మనం అదే రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ, సో వెరీ డిస్హార్టనింగ్ టు నో దట్ సౌత్ ఇండియాలో ఆంధ్రలో ఎక్కువ ఉన్నాయి బాల్య వివాహాలు. సో అలా చూసుకుంటే వెన్ ఎకనామికలీ we are hoping to grow in much faster rates. We should also see that the social angles are taken care so that a healthy society should be there. So ee nepathyanlo education is the one solution that will help us to overcome this problem. Along with education, awareness creation. Ippudu ఆ ఏజ్లో పిల్లలకి నార్మల్గా డిసిషన్ మేకింగ్కి అంత ఫ్రీడమ్ కూడా పెద్ద, ఈవెన్ బాయ్స్ కూడా గర్ల్స్ కూడా ఎవరు పేరెంట్స్. సో పేరెంట్స్ చెప్తే అది వినాలి. పేరెంట్స్ దేనికి బాల్య వివాహాలు చేస్తుంటారంటే, సో మెయిన్లీ బికాస్ ఆఫ్ సొసైటీ ప్రెజర్ కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా కావచ్చు. సో కాబట్టి అట్ ఎవర్ లెవెల్, లైక్ ఇఫ్ ఐఎమ్ తహసీల్దార్, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఎంపీడీఓ, ఇఫ్ ఐఎమ్ పోలీస్ ఆఫీసర్, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఇండస్ట్రియల్ ఆఫీసర్, ఓకే, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సో ఇఫ్ ఐఎమ్ ఎన్ సిడిఎస్సీ ఆఫీసర్, పనులు మనం చక్కగా చేస్తూ ఉంటే, సో దీని అన్నిటికీ ఆటోమేటిక్గా ఆపడానికి ఒక సన్నివేశం ఏర్పడుతుంది. సో if we neglect our duties, compulsory that will reflect in another way. So this is child marriage also one such way. ఇప్పుడే చెప్తున్నారు, ఈవెన్ రిలీజియస్ లీడర్స్ని టెంపుల్స్లో కూడా ఈ మీటింగ్స్ పెట్టాలని. సో వాళ్ళేమనుకుంటున్నారు, కేసులో అది ఏంటి కానీ టికెట్ ఇస్తున్నారని చెప్పారు. సో దానివల్ల దగ్గర నెగ్లిజెన్స్. ఓకే, సో నాకెందుకు లేని పెట్టలేస్తే ఫైనలీ వీఆర్ ఇన్ సొసైటీ. సో నాకెందుకు లేంటిది, ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ సొసైటీ కదా. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇన్ సొసైటీ. సో సొసైటీ సోషల్ ఇష్యూ అయితే ఉందో దీన్ని అడ్రస్ చేసే బాధ్యత మన అందరి మీద ఉండాలి. ఎస్, వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ఫోర్స్మెంట్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్, దట్ ఇస్ ద లాస్ట్ రిజల్ట్. సో దట్ విల్ ఎనీవే హ్యాపన్, బట్ that alone does not bring the solution. Solution lies in creating awareness, comprehensive efforts. So ఈ comprehensive efforts లో ఈ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ క్యాంపెయిన్ విల్ గో ఏ లాంగ్ వే అని నేను భావిస్తున్నాను. దీనికి విలేజ్ లెవెల్లో కూడా, మండల లెవెల్లో కూడా వర్క్షాపులు పెట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేసి
ఎక్కడైతే ర్యాంపాంట్గా జరుగుతూ ఉంటాయి హాట్ స్పాట్స్, ఎక్కడైతే నార్మల్ ట్రైబల్ విలేజెస్, అలాగే రూరల్ ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు మనం అంకింశాలు చూస్తున్నా కూడా ఎక్కడైతే ఇల్లిటరసీ ఉందో, ఎక్కడైతే పావర్టీ ఉందో, ఎక్కడైతే రిమోట్నెస్ ఉందో అక్కడే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వెరీ క్లియర్లీ వీ కెన్ సే వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్. సో రీజన్ ఆల్సో వి నో. సో నౌ యాజ్ ద డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, యాజ్ సిటిజన్స్, వీ షుడ్ సీ దట్ ఆ ఏరియాస్ని అదే ప్రకారంగా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సమాజానికి సేవ చెయ్యాలని యోచనతోనే రాజకీయాల్లోకి రావాలని పిలుపు. ఏపీ పాలిటెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లాలి అని విద్యార్థులకు పిలుపు. 31వ డివిజన్ ముత్యాలంపాడు వద్ద అంబేద్కర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా, సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.